వినాయకునికి తొండము ముఖ్యము. కుడివైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటారు. తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని తపో గణపతి అని అంటారు. తొండము ముందుకు ఉన్న గణపతికి పూజలు చేయరాదు. గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న దంతము చేతితో పట్టుకుని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటాము. ఈ గణపతికి పూజలు చేయరాదు. గణపతికి వాహనము ఎలుక. కావున మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగముగా ఉండాలి. గణపతికి యజ్ఞోపవీతము ఉండవలెను. పామును యజ్ఞోపవీతముగా ధరించి ఉన్న గణపతిని పూజించవలెను. గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. మనం పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండాలి. అందుకే మనం ప్రసన్నవదనం ధ్యాయేత్ అని ఆయనను పూజిస్తాం. గణపతిని రెండవ రోజు అనగా పూజ పక్క రోజు కదిలించి తీయవచ్చు. ఒకవేళ పక్క రోజు శుక్రవారం లేదా మంగళవారం అయితే అటు పక్క రోజు అనగా మూడవ రోజు కదిలించి తీయవచ్చు. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, మరో చేతిలో శంఖము, మరో చేతిలో ఏమైనా ఆయుధము ఉండాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.